హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టిప్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే స్టూడెంట్స్ కోసం ఉపయోగపడే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని ప్లాన్స్ అయితే నేను పిక్ చేశాను. సో నేను సిచ్యువేషన్ కూడా చెప్తాను. ఆ సిచ్యువేషన్స్లో ఈ ప్లాన్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సిచ్యువేషన్ చెప్పి మీకు స్టార్ట్ చేయడం బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఫస్ట్ ఒక సిచ్యువేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రమే ఉంది మీ మొబైల్ ఫోన్లో, అండ్ ఆల్సో మీ హాస్టల్లో కానీ కాలేజ్ హాస్టల్లో కానీ బయట హాస్టల్లో అయినా మీ ఇంట్లో అయినా వైఫై అనేది లేదు, అండ్ ఆల్సో మీకు అన్లిమిటెడ్ కాల్స్ కూడా కావాలి. అటువంటి సందర్భాల్లో ఈ ప్లాన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఒక 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ సిచ్యువేషన్కి సూట్ అయ్యేటి. ఆ 3 ప్లాన్స్ చెప్తాను మీకు. ఇందులో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే 2399 రూపీస్తో ఒక ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసి మనకు 395 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇంకా ఇంచుమించు 400 డేస్కు 5 డేస్ మాత్రమే తక్కువ ఉంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకు డైలీ 2 GB అనేది ఉంటుంది. డైలీ 100 మెసేజెస్ ఉంటాయి. ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇంత అమౌంట్ అనేది అట్ ఏ టైం మేము రీఛార్జ్ అనేది చేసుకోలేమన్న వాళ్ళ కోసం ఏంటంటే ఇంకా నెక్స్ట్ ప్లాన్ కూడా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే 997 రూపీస్తో ఈ ప్లాన్ అనేది ఉంటుంది. 160 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 2 GB పర్ డే వస్తుంది. 100 మెసేజెస్, అన్లిమిటెడ్ కాల్స్ ఇందులో అవైలబుల్ అయితే ఉంటాయి. డైలీ 100 మెసేజెస్. సో నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 347 రూపీస్తో ఒక ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఓన్లీ 54 డేస్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. 84 డేస్ వ్యాలిడిటీ అయితే లేదు బిఎస్ఎన్ఎల్లో ప్లాన్ అనేది మనకు. ఇందులో కూడా 2 GB డేటా అనేది వస్తుంది పర్ డే, అండ్ ఆల్సో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. డైలీ 100 మెసేజెస్ అయితే సెండ్ చేసుకోవచ్చు ఇందులోంచి. సో ఇంకా ఇది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్పిన సినారియోకు. ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏంటనేది చూద్దాం. సో 2 GB డేటా అనేది మాకు డైలీ సరిపోవట్లేదు, ఇంకా కావాలి మాకు అనుకునే వాళ్ళ కోసం 3 GB డేటాతో అయితే ఉన్నాయి 2 ప్లాన్స్ అనేవి. అవి కూడా నేను మీకు చెప్తాను. సో 599తో ఒక ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. 84 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 3 GB పర్ డే అయితే అవైలబుల్లో ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. 100 మెసేజెస్ పర్ డే అయితే అవైలబుల్లో ఉంటాయి ఇందులో కూడా. ఇందులోనే కొద్దిగా కాస్ట్ తక్కువ ప్లాన్ ఏంటంటే 299తో ఒక ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. 30 డేస్ మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 3 GB పర్ డే వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. 100 మెసేజెస్ పర్ డే అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ ప్లాన్లో కూడా. సో 299 కాకుండా ఇంకొద్దిగా తక్కువ ప్లాన్తో ఏదన్నా ఉందా అంటే ప్లాన్తో ఉంది, బట్ డేటా అనేది డైలీ 3 GB అయితే రాదు. అది ఎంత అనేది కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఈ ప్లాన్ వచ్చేసి 247 రూపీస్తో అవైలబుల్లో ఉంది. 30 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇందులో టోటల్ 50 GB అనేది వస్తుంది. త్రూ అవుట్ 30 డేస్ కలుపుకొని 50 GB అనేది మాత్రమే మీకు వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 1.6 GB అరౌండ్ అలాగైతే మీకు రావచ్చు. అండ్ ఆల్సో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. 100 మెసేజెస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ముందు ప్లాన్కి ఈ ప్లాన్కు అరౌండ్ 52 రూపీస్ అలాగా డిఫరెన్స్ అయితే ఉంది. సో మీ సిచ్యువేషన్ను బట్టి మీరు యూజ్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఇంకో సినారియో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ సినారియోకి ఇప్పుడు చెప్పబోయే రీఛార్జ్ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. సో మీ దగ్గర ఆల్రెడీ సిమ్ అయితే ఉంది, బిఎస్ఎన్ఎల్ కాకుండా అదర్ నెట్వర్క్ సిమ్ అనేది ఉంది. దాని రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఎలాగో పెరిగాయి అందరికీ తెలుసు. సో రీఛార్జ్ ప్లాన్స్ పెరిగాయి కాబట్టి ఓన్లీ నేను అన్లిమిటెడ్ కాల్స్ కోసమే మాత్రమే నా ప్రైమరీ సిమ్కు ఏదైతే బిఎస్ఎన్ఎల్ కాకుండా ఇంకో సిమ్ ఉందో మీ ప్రైమరీ సిమ్, దానికి అన్లిమిటెడ్ కాల్స్ కోసం మాత్రమే నేను రీఛార్జ్ అనేది చేస్తాను. బిఎస్ఎన్ఎల్ వచ్చేసి ఓన్లీ డేటా కోసమే నేను యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ప్లాన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా మీరు ఉండే చోట మీ ఇంట్లో కావచ్చు, మీ హాస్టల్లో కావచ్చు, ఆల్రెడీ వైఫై అనేది అవైలబుల్లో ఉందనుకోండి. అటువంటి సందర్భాల్లో ఈ ప్లాన్స్ అనేవి అవసరం కూడా లేదు మీకు. జస్ట్ ప్రైమరీ సిమ్కు అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డేటా ఎలాగో హాస్టల్లో వస్తుంది అనుకోండి, అది యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాన్స్ ఏంటనేది చూద్దాం. 1515తో అయితే కనిపిస్తూ ఉంటుంది. 1515 రూపీస్తో ఒక ప్లాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. 365 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. డైలీ 2 GB మనకు డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇందులో ఎటువంటి కాల్స్ అనేది చేసుకోలేరు, మీరు ఇందులో ఎటువంటి మెసేజెస్ కూడా సెండ్ అనేది చేయలేరు. ఓన్లీ డేటా మాత్రం డైలీ 2 GB 365 డేస్ వ్యాలిడిటీ వరకు అయితే వస్తూ ఉంటుంది ఇందులో నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే 411తో కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లాన్ అనేది. 90 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. డైలీ 2 GB అనేది డేటా మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా ఎటువంటి కాల్స్ అనేవి ఉండవు, అన్లిమిటెడ్ కాల్స్ కూడా అవైలబుల్ అయితే ఉండవు. సో ఇవి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కోసం నేను తీసుకొచ్చిన ప్లాన్స్ అయితే. సో తీసుకొచ్చిన అంటే నేను క్రియేట్ చేసినట్టు కాదు, ఉన్న ప్లాన్స్లో పిక్ చేసి చెప్పినట్టు. సో మీకు ఈ ప్లాన్స్లో ఏ ప్లాన్ అయితే బాగా నచ్చిందో ఆ ప్లాన్ అమౌంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎటువంటి ప్లాన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనేది కూడా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు తప్పకుండా షేర్ అనేది చేయండి ఈ వీడియోను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీకోసం మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.